హీరోయిన్ ఇక్కడ వచ్చినటువంటి హీరోయిన్కి ఆర్టీ కారు కొనిచ్చావు, 100 కోట్లు ఇచ్చావు, 35,000 కోట్లతోని నీవు ముంబైలో విల్ల కొనిచ్చినవా ఒక హీరోయిన్కి? ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందిరా భయ్? 35,000 చిల్లర, 35,000 చిల్లర, 35 కోట్లు, సారీ 35 కోట్ల 770 ఏదో 77,000 ఏదో ఉంది. 35,000 77,000 రూపాయలతోని ఒక విల్ల కొనిచ్చావు హీరోయిన్కి. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందిరా? హీరోయిన్ బెదిరిస్తే, నన్ను లొంగ తీసుకున్నామని బెదిరిస్తే ఆ హీరోయిన్ పేరు చెప్పను దయచేసి, ఎందుకంటే ఆమె ఆడపిల్లలతో బదనం చేయకూడదని చెప్తలేను. ఆమె ఫోటో ఉంది, ఆమె మాట్లాడిన రికార్డు కూడా ఉంది. ఆమెను హైదరాబాదులో నువ్వు మోసం చేసినమని నిన్ను బెదిరిస్తే, నన్ను వాడుకున్నావు, నన్ను వాడుకొని నా జీవితం నాశనం చేసినమని బెదిరిస్తే, ముంబైకి నేను వస్తున్నా అని అర్జెంటుగా పోయి ఆర్డీ కారు బుక్ చేసి ఆర్డీ కారు ఇచ్చి వెంటనే ఒక విల్ల కొనిచ్చి 35,000 35 కోట్ల 77,000తోని విల్ల కొనిచ్చి నీవు 100 కోట్లు ఆమెకు వేరే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించావు. ఒక కాంట్రాక్టర్తోని, ఒక కాంట్రాక్టరు ఒక జ్యువెలర్ షాప్ ఇద్దరితోని 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేయించావు హైదరాబాద్ నుండి. ఇది వాస్తవం కాదా? ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా? ఎక్కడి నుండి వచ్చింది? 2022 జనవరి 24 తారీఖు నాడు ఎక్కడి నుండి వచ్చింది? తాజికిస్తాన్ హోటల్లో ఉన్నది వాస్తవం కదా? ముంబైలో సముద్ర తీరం పక్కకు తాజికిస్తాన్ హోటల్లో ఉన్నది రాబాయి. ఇది గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే మా మీడియా వాళ్ళకు తెలియదు కదా పాపం. ముంబై అంటే అక్కడ తాజికిస్తాన్ హోటల్ ఎక్కడ ఉన్నదంటే వీళ్ళు అనుకుంటారు. సముద్ర తీరం పక్కకు ఉన్నదిరా. నీ డాటా అంతా నాకు తెలియదు అరబై. నీ ఉన్న రూమ్ నెంబర్లతో సహా ఢిల్లీలో పోతావు. ఢిల్లీలో పోయి ఆమె మైసూర్లో సినిమా షూటింగ్లు ఉన్న అమ్మాయి, కొత్త అమ్మాయి, సినిమా షూటింగ్లు ఉన్న అమ్మాయిని నువ్వు ఢిల్లీలో లలిత్ హోటల్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా అరబై? 777 రూమ్ నెంబర్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా? బెదిరించి 50 కోట్లంటే నీకు ఇస్తాను, తొందరగా రాకపోతే బాగుండదు, లేకుంటే సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఉండవు. మైసూర్లో ఉన్న అమ్మాయిని, సినిమా షూటింగ్లో ఉన్న అమ్మాయిని 2022 మార్చి 3 తారీఖు నాడు ఏడికి తెప్పించుకున్నావు భయ్? మార్చి 3 తారీఖు నాడు ఢిల్లీలో లలిత్ హోటల్కు తెప్పించుకున్నది వాస్తవం కదా? 770 రూమ్ నెంబరు, 50 కోట్లు ఆమెకి ఇచ్చింది వాస్తవం కాదా? వాస్తవం కాదా? కాకపోతే మీడియాకు చెప్పు. అరే పార్కాయత్ నుంచి మొదలుకుంటే ముంబైలో ఏ హోటల్లో ఉన్నావు, ఢిల్లీలో లలిత్లో ఉన్నది వాస్తవం కాదా? మరి ఇవన్నీ సాక్ష్యాలు రాబాయి. ఈ డబ్బంత ఎక్కడి నుండి వచ్చింది నాకు చెప్పు. సినిమా హీరోయిన్లను, అమ్మాయిలను, కొత్తగా వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలను నువ్వు బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఒకరినేమో ముంబైకి తెప్పించుకుంటావు, ఒకరినేమో ఢిల్లీ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 65% కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. మరి అంతకు ముందు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా మొత్తం 70 నుంచి 75% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అయితే
మాజీ ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ మాట్లాడిన మాటలు, మరి వాడు రెండుసార్ల మంత్రిగా మరి అతను కేటీఆర్ ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ రెండుసార్ల మంత్రిగా పనిచేశాడు. కేటీఆర్ మరి రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు. మరి గ్రామాలలో పశువులు కాసేటువంటి ఒక సోదరుడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. మున్సిపాల్లో రోడ్లు నూకేటువంటి ఒక ఆడబిడ్డ కన్నా గౌరవం ఉంటుంది, కానీ వీనికి ఆ గౌరవం కూడా లేకుండా వాళ్ళకన్నా మర్యాదగా ఒక వార్డ్ మెంబర్ అయినా, సర్పంచ్నైనా, ఒక ఎమ్మెల్యేనైనా, ఒక ముఖ్యమంత్రి గారినైనా వాళ్ళు గౌరవిస్తారు. మున్సిపాల్లో పనిచేసేటువంటి వాళ్ళు లేబరు వాళ్ళు ఎందుకంటే అయ్యో మా సర్పంచ్, మా ఎమ్మెల్యే, మా మంత్రి, మా ముఖ్యమంత్రి అని గౌరవిస్తారు. వాళ్ళంత జ్ఞానం లేనటువంటి వాడు కేటీఆర్. ఇక కేటీఆర్ చరిత్ర నాకేం తెలియంది కాదు, రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. అహంకారంతో మాట్లాడుతున్నాడు.